మహిళా పోలీస్ స్టేషన్ అంటేనే జిల్లా మహిళలకు రక్షణ కౌన్సిలింగ్ సెంటర్ గా ఏర్పడాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే మహిళలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడమే కాకుండా వారిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపేలా ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ భవన ప్రాంగణం రూపురేఖలు మారుతున్నాయని అన్నారు. ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ గోడలపై చిత్రలేఖన కార్యక్రమాన్ని పోలీసు అధికారులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు పాఠశాల, కళాశాల విద్యార్థులు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉత్సాహంగా పాల్గొని సామాజిక అంశాలను ప్రతిబింబించేలా అద్భుతమైన చిత్రాలను చిత్రించారు. మహిళలకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వారికి మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది మేము ఉన్నామనే నమ్మకం, ఆత్మీయతను, సహాయ సహకారాలను ఈ మహిళా పోలీస్ స్టేషన్ ద్వారా పొందాలనేదే తమ ముఖ్య ఉద్దేశ్యమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలలో పోలీస్ స్టేషన్ అంటే భయం కలిగేలా కాకుండా భ్రమను తొలగించేలాగా ఆహ్లాదకరంగా ఉండేలా ప్రాంగణం చుట్టూ గోడలపై ప్రజలకు అత్యవసర సమయాలలో పోలీసు యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా పొందాలి అనే విషయాలపై శక్తి యాప్ వల్ల కలిగే ఉపయోగాలను గురించి చిత్రలేఖలను వేయించి సుందరంగా తీర్చిదిద్దారు. మహిళా పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో పాటు వచ్చే వారి చిన్నపిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించే సమయాలలో పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ ప్లే ఏరియాను ఏర్పాటు చేశారు. రంగురంగుల బొమ్మలు, ఆట వస్తువులతో కూడిన ఈ ప్రాంతం పిల్లలకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందని అన్నారు. మహిళలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునే వాతావరణాన్ని కల్పించడం ద్వారా పోలీస్ వ్యవస్థపై గౌరవాన్ని, నమ్మకాన్ని పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ట్రాఫిక్ క్రాస్ రోడ్ పార్కును ఏర్పాటు చేసి పిల్లలకు చిన్నతనం నుంచే ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి అవగాహన కల్పించే విధంగా ప్రత్యేకంగా ట్రాఫిక్ పార్కును ఏర్పాటు చేశామని అన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని సుందరవందనంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, ఈ ప్రాంతానికి రాగానే ప్రజలకు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నామనే అనుభూతి కొలగకుండా ఉండేలా సుందరంగా నిర్మించడం జరిగిందని, రాబోయే తరం వారికి పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరిగేలా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంగణాలపై విద్యార్థుల యొక్క సహకారంతో సుందరవందరంగా తీర్చిదిద్దడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు, దానికి ప్రజల యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరమని అన్నారు. ఈ చిత్రలేఖన కార్యక్రమాన్ని ట్రైనీ ఐపీఎస్ జయశర్మ ప్రత్యేకంగా రూపకల్పన చేసి సదరు చిత్రాలలో సామాజిక బాధ్యతలు, ప్రజలకు అవసరమయ్యే విషయాలపై ప్రత్యేక శ్రద్ధను తీసుకుని పెయింటింగ్లను చేసిన ట్రైనీ ఐపీఎస్ జయశర్మని అభినందించారు. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు రవిచంద్ర, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావులను సైతం జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ మునిరాజా, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హబీబ్ బాషా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రావు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, మహిళా పిఎస్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, ఎస్ఐలు, మహిళా ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, సురేష్ చంద్ర, బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థినులు, ఎన్ఆర్ఐ కాలేజ్ విద్యార్థినులు, ఇతర కాలేజీల యొక్క విద్యార్థినులు, ఔత్సాహికులైన బాలికలు పాల్గొన్నారు. మహిళా సంక్షేమం, భద్రత దిశగా ఏలూరు జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న మార్పుపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది.